ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. అదిగో అమ్మా, హాయ్ చెప్పు. హాయ్ మురారి, ఎలా ఉన్నావు నాన్న? ఎలా ఉన్నావమ్మా? బాయ్. సరే. మురారి ఏంటి హారికతో ఇంత చనువుగా ఉన్నాడు? అమ్మని మిస్ అవుతున్నట్టుగా అనిపించడం లేదు. రేపు నా దగ్గరికి వస్తే తిరిగి ఉంటాడా లేదా తనకి దగ్గరవుతాడా? ఏనుగమ్మ ఏనుగు, ఏనుగమ్మ ఏనుగు, ఏనుగమ్మ ఏనుగు, ఏనుగమ్మ ఏనుగు, ఏనుగమ్మ ఏనుగు. ఏనుగమ్మ ఏనుగు, మా ఊరొచ్చే ఏనుగు. అమ్మా రే, ఇంకా చాలరా, ఈ తాత ఓపిక అయిపోయింది. మావయ్య, మురారికి ఇదే బాగున్నట్టుంది. అసలు దిగనంటున్నాడుగా. ఏనుగంబారి ఎక్కాడు కదమ్మా, అది కూడా తాత మీద. అంత తేలిగ్గా ఎందుకు దిగుతాడు? అయినా మీరేంటండి, పట్టుమని 10 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే అలసిపోయా అంటున్నారు. వాడు ఎంజాయ్ చేస్తున్నాడు కదా, ఇంకాసేపు అలాగే ఏనుగంబారి ఆడించండి. కిరణ్మయ్యి, నువ్వు విషయం మర్చిపోతున్నావు. ఇప్పుడు నా వయసు 60, 16 కాదు, అలసిపోకుండా ఉండటానికి. అయినా సరే, మురారీని దింపుతానంటే ఊరుకునేదే లేదు. ఆడించండి ఆడించండి. ఎరా ఆడదామా? ఏనుగమ్మ ఏనుగు, మా ఊరొచ్చే ఏనుగు. చూస్తున్నారా బావగారు, మురారి నాడిస్తూ అత్తయ్య మావయ్య ఎంత మురిసిపోతున్నారు. మురారి వాళ్ళ సొంత మనవడు అని తెలియకపోయినా మురారితో ఆడుకుంటూ ఇంత సంతోషిస్తున్నారంటే అదే వాళ్ళ సొంత మనవడు అని తెలిస్తే ఇంకెంత సంతోషిస్తారు, ఇంకెంత ఉప్పొంగిపోతారు. అవును ఉషా, మురారి ఈ ఇంటి వారసుడని తెలిస్తే అందరూ సంతోషపడతారు. హారిక గురించైతే చెప్పక్కర్లేదు.
కానీ సునంద గారి గురించి తలుచుకుంటేనే నాకు భయంగా ఉంటుంది. మన సంతోషం కోసం ఆ నిజాన్ని బయటపెట్టి ఆ తల్లి కన్నీటికి కారణం కాలేను.